నువ్వు ఏ తప్పు చేయకపోతే, నువ్వు ఎలాంటి ప్రభుత్వాన్ని కానీ ప్రజలు మోసం చేయకపోతే, వాళ్ళు చెప్పినటువంటి అకౌంట్ నంబర్లకు ఢిల్లీలో అకౌంట్ నంబర్లకు నీ అకౌంట్ నుంచి 6 దఫాలుగా 1,07,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కు నువ్వు జమ చేశావా లేదా? నాకు రికార్డ్ ఎవిడెన్స్ ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది దీంట్లో, మళ్ళీ మీకు ఇస్తా కావాలంటే. అది ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేశారు? ఒకటి రాత్రి 12 గంటలకు ట్రాన్స్ఫర్ చేసినాడు, ఒక 10 లక్షలు. తెల్లారితే మనం 3 గంటలకు మళ్ళీ 15 లక్షలు ఒకటి ట్రాన్స్ఫర్ చేశాడు. డిఫరెంట్ బ్యాంక్స్కి వచ్చేసి ఇది చేశాడు. చూసి ప్రయాణంలో ఒక దేవరాన్ని లేదు, చందా అడితే ఇవ్వడం లేదు. కానీ నువ్వు ప్రజల అవసరాలకు ఏదైనా చేస్తే, మన ఏమన్నా ఏదో కాలిపోతే దగ్గర నేను ఏమో చెప్తానే అంటాడు, కానీ వాళ్ళకేమో డైరెక్ట్ ఇయ్యాలి. మరి కోటీశ్వరుడు కదా, కనీసం కొంత సహాయం చేయొచ్చు కదా. మరి 1,07,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చినావు? నీ దగ్గర తప్పు లేకపోతే, తప్పు చేయకపోతే, అంటే నీ ఉద్దేశమే 100కి 100 రూపాయలు నువ్వు ఒప్పుకున్నట్టే కదా. మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. కానీ 1,07,00,000 అఫీషియల్గా ఇది కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్లో పెట్టింది. మొత్తం దాదాపు 5 కోట్ల రూపాయల వరకు ఇచ్చినారు అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అవి కూడా రికార్డ్ తీసుకొని చూపిస్తా. ఇదైతే ఎఫ్ఐఆర్ కూడా ఉంది నా దగ్గర ఉంది. ఏ బ్యాంక్కి ఏ డేట్లో ఏ టైంలో ఎంత ట్రాన్స్ఫర్ చేసింది ఎఫ్ఐఆర్ కూడా ఇస్తాను. ఒంటికి ఇప్పుడే ప్రింట్అవుట్ తీసి ఇస్తాను. వాళ్ళ అకౌంట్కు వాళ్ళ బ్యాంక్కి ఇది చేశాడు. ఇది నిజమా అబద్ధమా? ముందు ఇవ్వాల్సిన అవసరం. ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను తప్పు చేయలే, వాడికి కదా నాయన జవాబు చెప్తా, పచ్చాపోటే నేను ఇదే మాట అన్నా, అర్థం కదా. చేతులు చేసుకోమను. ఏమో 1,00,000-2 లక్షలు కాదు, 1,00,000-2 లక్షలు అఫీషియల్గా 1,07,00,000, అనఫీషియల్గా 5 కోట్లు ఇస్తారా ఎవరన్నా? తప్పు చెబితే ఇస్తారా ఎవరన్నా? మరి నువ్వు ఒప్పుకున్నట్టే కదా, తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. మరి నేను సత్యహరిచంద్రని, నిజాయితీ పని. ఇప్పుడు లాస్ట్ ఏడ జరుగుతుంటే ఈ కాన్స్టిట్యున్సీలో మండలానికి ఒకరిని పెట్టాడు. కాజీపేటకు పి హరి యాదవ్ అట, ఈడ ఎవరు మిల్లు శ్రీను యాదవ్ అట, ఆడ దూరికి ఎవరయ్యా తాటు శ్రీను యాదవ్ అట, అర్థం కదా. ఇంకా మఠానికి ఎవరు పెట్టాడు? శివయ్య ఎవరో అదే అర్థం కదా. పరిపాలన జరుగుతుంది. అది పరిపాలన జరుగుతుంది ఈరోజు. వాళ్ళే చెబుతారు అన్నిటికి మించి. మీకు ఇంకోటి చెప్తా, అసలు మఠానికి ఏం సంబంధం వీళ్ళు? శ్రీను ఏ ఊరు? మన కాన్స్టిట్యున్సీ కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు, ఒక ఎంపీటీసీ కాదు, అర్థం కదా. మొన్న క్రికెట్ టోర్నమెంట్స్ జరిగినాయి అక్కడ నందిపల్లి, అక్కడ మఠ మండలంలో, అర్థం కదా. సంక్రాంతికి సమయం చేసుకుని ఎవరు పాపం మల్లికార్జున ఎవరు పెట్టారు. అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గెలిచిన వాళ్ళకి ఇస్తారు. మామూలు సరే చేసుకుంటే సంక్రాంతి పండుగ చేస్తాను, అట్లా ఏంటి మామూలే. ఎవరండి అసలు? ఆ గుణపడితే థర్డ్ సీను పక్కన డిఎస్పి. మరి డిఎస్పి అయితే సీఎలు అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఎమ్మెల్యేనా? మన కాన్స్టిట్యున్సీనా? సర్పంచ్ అన్న అవుతారా? అది అవుతారా? మరి ఇది పరిపాలన ఎవరిని నడిపేది అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రజలకు. ఎవరు నడుపుతున్నారు ఇప్పుడు?
ఈ మైదుకూరు నియోజకవర్గాన్ని. ఈ అవునా కదా చెప్పండి. ఎవరు ఎమ్మెల్యే దాడిచినా అది సుధాకర్ యాదవా? కలెక్షన్లన్నీ కింగ్, కలెక్షన్ కింగ్. ప్రతి ఒక్కరు ఏడాడు ఏమి వస్తారు. అంటే సార్ ఇప్పుడు మిల్లు శ్రీను లేదా హరి వాళ్ళు పరిపాలన చేస్తున్నారనేది ఆరోపణ, లేకపోతే స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు పట్టం కట్టలేదా, లేదా వాళ్ళకి అధికారమే లేదనేది ఆరోపణ? తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికే కానీ ఇంపార్టెన్స్ లేదు ఈ నియోజకవర్గంలో. గంట పదాకి చెప్తున్నా. కేవలం సీను త్రయం ఉండరు చూడు, హరీనా ఆశీనునా వీళ్ళు నడుపుతున్నారు తప్పగా. ఇప్పుడు ఒకటి ఇదే మన కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఉన్నారండి. ఎవరు మన బాబు అడ్వకేట్ ఉన్నాడు, మన ఇతను ఏసీకి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యాడు కదా, రవీంద్ర ఉన్నాడు. నువ్వు పోయి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకొకటి ఎవరు నీళ్ళు అసలు మన కాన్స్టిట్యూన్సీనా, మన ఓటర్లా, మనకు సంబంధమా? అధికారం అంతా వీళ్ళదేనా? అందరికి అడిపోయి బెదిరించేది, వసూలు చేసేది ఆయనకు పంపించాడు. వీళ్ళ డ్యూటీ అదే కదా. సార్ మాకు అధికారం లేదు, మాకు ప్రయారిటీ లేదని చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి. వాళ్ళేమి ఆరోపణ నేను చెప్పింది కాదు, సుధాకర్ యాదవే చెప్తున్నాడు. ఏదైనా ఉంటే గినా ప్రజా సమస్య ఉంటే మా పిఏకు చెప్పండి, నేను అందుబాటులో లేను. నేను చెప్పేది కాదు అది, నేను చెప్పేది కాదు. ఇప్పుడు మైదుకూరు ఉంది, దాసరి బాబు కాడికి పో, లేకపోతే ఏపీ రమణకు పో, ఇంకొకరి కాడికి పోయి చెప్తాడా? మా పిఏ కాడికి ఏదో మా పిఏ నంబర్ ఇదో అనేది నేను చెప్పడం కాదు అది. ఆయన నోటి కూడా వచ్చి నేను రిపీట్ చేస్తున్నా అంతే.